విశాఖ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ మోసం వెలుగు చూసింది. పాత నోట్ల మార్పిడి పేరుతో 30 లక్షల రూపాయలకు టోకరా వేశారు కేటుగాళ్లు. 4 కోట్ల రూపాయల పాత నోట్లు మారిస్తే 3 లక్షలు కమిషన్ ఇస్తామని క్యాషియర్ సాయి సురేష్ కు ఆశ చూపించారు ఘరానా మోసగాళ్లు. దీంతో ఎవ్వరికీ తెలియకుండా బ్యాంకు నుంచి 30 లక్షలు తీసుకువెళ్లి మోసగాళ్లకిచ్చాడు సాయి సురేష్. ఆ డబ్బు తీసుకున్న మోసగాళ్లు అసలు నోట్లు పైన పెట్టి తెల్ల కాగితాల కట్టలు మధ్యలో పెట్టి ఇచ్చారు. బ్యాంకులో క్యాషియర్ చేసిన నిర్వాకం తెలుసుకున్న మేనేజర్ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్ సాయి సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన మోసం గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, విశాఖలోని జగదాంబ జంక్షన్లో ఉన్న ఈ సూర్యబాగ్ బ్రాంచ్ అనే ఏదైతే ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఆ బ్రాంచ్లో నిన్న భారీ మోసం వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 30 లక్షల రూపాయలకు బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న సాయి సురేష్ టోకరా వేసిన పరిస్థితి. అంటే నిన్న సాయంత్రం బ్యాంకు సిబ్బందికి చెప్పకుండా, అంటే చిన్న పని ఉంది బయటికి వెళ్ళొస్తానని చెప్పి 30 లక్షల రూపాయలు తీసుకుని బయటికి వెళ్ళారు. అయితే అనంతరం అక్కడి నుంచి తన ఫ్రెండ్ ప్రసాద్ అనే వ్యక్తితో ఈ 30 లక్షలు వేరే ఒక ఏదైతే ఒక ముఠా వీళ్ళని కలిసిందో వాళ్ళకి మార్పిడి చేశారు. అయితే దీంట్లో కీలకంగా సాయి సురేష్తో పాటు అతని మిత్రుడు ప్రసాద్ ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఈ 30 లక్షల రూపాయలు అంటే 4 కోట్ల రూపాయల పాత, అంటే ఇప్పటి వరకు చెల్లుబాటులో లేని నోట్లు ఏవైతే ఉన్నాయో అవి 4 కోట్ల రూపాయలు మారిస్తే 3 లక్షల రూపాయలు మీకు కమిషన్ ఇస్తామని చెప్పి ప్రసాద్ ఒక పార్టీ దగ్గర నుంచి ఆఫర్ సాయి సురేష్ దగ్గర తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో 3 లక్షల రూపాయలు భారీ మొత్తం వస్తుందని ఆశపడిన సాయి సురేష్ దీనికి సంబంధించి బ్యాంకు సిబ్బంది చెప్పకుండా 30 లక్షల రూపాయలు బయటికి తీసుకువెళ్ళడం, దాన్ని ఆ ప్రసాద్ ద్వారా అవతల పార్టీకి అందజేయడం జరిగింది. అయితే వాళ్ళు దీనికి సంబంధించి 4 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్పినప్పటికీ కూడా బ్యాంకులో ఆ డబ్బు తీసుకుని బ్యాంకు వచ్చిన సురేష్ ఆ డబ్బు చూసి అవాక్కైన పరిస్థితుంది. పైన అంటే పైన ఒక 2 నోట్లు, కింద ఒక 2 నోట్ల వరకు ఒరిజినల్ నోట్లు పెట్టి మొత్తం తెల్ల కాగితాలు పెట్టి ఆ ముఠా ఏదైతే సాయి సురేష్కి ఇచ్చారో దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేనేజర్తో ఇవి జరిగిందంతా చెప్పారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటలకి ఘటన జరిగితే, అయితే ప్రతిరోజు బ్యాంకులో అమౌంట్ ఎంత ఉన్నది అనేది క్యాషియర్గా సాయంత్రం బ్యాంకు మేనేజర్కి లెక్క చెప్పాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఈ 30 లక్షలకు సంబంధించిన ఇష్యూని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో మేనేజరు సురేష్ కలిసి నిన్న రాత్రి 11 గంటల సమయంలో మహారాణిపేట పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా వాళ్ళకి చెప్పడంతో వెంటనే సురేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు సురేష్ మిత్రుడు ప్రసాద్ను కూడా అతని కోసం కూడా తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి. అయితే ఈ తరహా పాత నోట్లు ఇస్తాము, దీనికి కమిషన్ ఇస్తామని చెప్పి ఈ రకంగా మోసాలు పాల్పడే వేరే గ్యాంగ్లు అయినా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయనేది కూడా మొత్తం దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న వ్యక్తే దాదాపుగా 30 లక్షల రూపాయలు బ్యాంకుకు జవాబుదారీగా లేకుండా, అంటే సంబంధం లేకుండా ఎవరికి చెప్పకుండా బయటికి తీసుకెళ్ళడం అనేది పెద్ద కలకలంగా రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి సాయి సురేష్ను పూర్తిగా విచారిస్తున్నాము. అతను మరింత సమాచారం అందిస్తే గనక ఎవరైతే ఈ ముఠా వెనక ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఆర్థిక రాజధాని విశాఖలో ఈ తరహాలో భారీగా బ్యాంకుకు టోకరా వేసిన పరిస్థితిని చూస్తే గనక కొంత ఆశ్చర్యం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రణీత, రైట్, థ్యాంక్ యూ.